విద్యార్థుల మంచి కోసం విద్యార్థి సంఘాలు పనిచేయాలని ఎస్వీయు రిజిస్ట్రార్ భూపతినాయుడు అన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 25వ మహాసభ వేమన విజ్ఞాన కేంద్రంలో మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు వర్సిటీ విద్యార్థుల సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తామన్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రామ్మోహన్, ప్రసన్న కుమార్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా కమిటీ అనేక మంది మన నగరంలో ఎస్ఎఫ్ఐ అనగానే ఆదరించేటువంటి వ్యక్తులు, ఎస్ఎఫ్ఐని స్వాగతించేటువంటి వ్యక్తులు, పెద్దలు, విద్యా సంస్థల యజమానులు, అనేక మంది స్వచ్ఛంద కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరూ అండదండలతో మనం ఈ మహాసభల్ని జయప్రదం చేసుకుందాం అని మనం జిల్లా కమిటీ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి అనేక మంది పెద్దలు, దామోదరం గారు, అదేవిధంగా మన సుబ్రహ్మణ్య రాజు గారు, అనేక మంది మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు చేస్తున్నారు. అందరికీ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ 1970లో ఏర్పడింది కేరళ రాష్ట్రం త్రివేంద్రంలో. అప్పటి నుంచి ఇప్పటివరకు 55 సంవత్సరాల పాటు ఎస్ఎఫ్ఐ అనేక ఉద్యమాలని, అనేక పోరాటాలని, అట్లాగే అనేక సేవా కార్యక్రమాలని, విద్యార్థుల సంక్షేమం కోసం పనిచేస్తూ వస్తున్నది. మనందరికీ తెలుసు, ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎస్ఎఫ్ఐ విద్యార్థులే ముందండి పనిచేస్తున్నటువంటి సంఘటన కూడా. అది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలైనా, మన ఎస్వి యూనివర్సిటీలైనా ఎస్ఎఫ్ఐ ఆ విధమైనటువంటి విద్యార్థుల సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తాం. ఒక పోరాటాలకే కాదు, పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను కూడా విద్యార్థులకి పరీక్షల్లో భయాన్ని పోగొట్టే దానికోసం మోడల్ పరీక్షలు లాంటివి, అదేవిధంగా కోచింగ్లు, ఈ మోడల్ పాలిటెక్నిక్ లాంటివి అనేక రకాలైనటువంటి సేవా